మత సామరస్యానికి భక్తి విశ్వాసాలకు ప్రతీక నెల్లూరు రొట్టెల పండుగలో ఇవాళ ప్రధాన ఘట్టం జరగనుంది. ఇవాళ గంధ మహోత్సవం నిర్వహించనున్నారు. నెల్లూరు కోటమిట్టలోని అమీనియా మసీదులో 12 బిందెలలో గంధాన్ని కలుపుతారు. మేళతాళాల మధ్య గంధాన్ని దర్గా దగ్గరకు తీసుకొస్తారు. మొదటి బిందె గంధాన్ని 12 సమాధులకు లేపనం చేసి మిగతా 11 బిందెల గంధాన్ని భక్తులకు పంచిపెడతారు. పండుగలో భాగంగా నిన్న సంతన్ మాలి అంటే సమాధుల శుభ్రం చేశారు. ఇవాళ రాత్రి గంధ మహోత్సవం చేరున్నారు. నెల్లూరులో జరుగుతున్న రొట్టెల పండుగకు ఎంతో విశిష్టత ఉంది. ఇది ముస్లింల పండుగ అయిన ఈ రొట్టెల పండుగను హిందువులు ముస్లింలు కలిసి నిర్వహించుకోవడం విశేషం. ఇక్కడ రొట్టె మార్చుకున్నా పట్టుకున్నా కోరిన కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం. ఇక్కడకు వచ్చే భక్తులు వివిధ రకాల రొట్టెలను తీసుకొస్తారు. స్వర్ణాల చెరువులో పవిత్ర జలాలను తలపై చల్లుకుని ఒకరికొకరు రొట్టెలు ఇచ్చిపుచ్చుకుంటారు. నెల్లూరు వారా షాహిద్ దర్గాలో రొట్టె పట్టుకుంటే కోరుకున్న కోరికలు ఫలిస్తాయనేది భక్తుల నమ్మకం. అందుకే ఈ పండుగకు దేశ విదేశాల నుంచి లక్షల మంది భక్తులు తరలి వస్తుంటారు. మన దేశంలోని ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర ఇలా అనేక రాష్ట్రాలతో పాటు సౌదీ, అరబ్ దేశాలలో నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.